నమస్తే, వెల్కమ్ టు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ప్యాలెస్ వర్సెస్ పీపుల్ అనేలా చూసుకుంటే 2019-24 దాకా ప్యాలెస్ రాజాధికారం చేసింది. ప్యాలెస్లో ఉండి, అంటే ఒక ప్యాలెస్ కాదనుకోండి, 3-4 ప్యాలెస్లు ఉన్నాయి. 3-4 ప్యాలెస్ వర్సెస్ పీపుల్ లా చూసుకోవాలి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఆయన తీసుకునే జీతం రూపాయి అంటారు కదా సార్. మరి రూపాయికి ఎందుకు అంత ఆడిపోసుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో తాడేపల్లిలో ఆయన ఉండటానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. అది ఆయన పర్సనల్ ప్రైవేట్ ప్రాపర్టీ, నాట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ అసెట్. సరే పర్వాలేదు, ఆయనకి ఇష్టం వచ్చినన్ని ప్యాలెస్లు కట్టుకోవచ్చు. రాజులు ఎప్పుడు ప్యాలెస్లోనే ఉంటారు, కోటలో ఉంటారు, కోట చుట్టూ కోటరీ ఉంటుంది. ఇది సాయిరెడ్డి గారి స్టేట్మెంట్, నాది కాదు. అయితే హ్యావింగ్ సెడ్ దిస్, ఆయన కోటలో ఉంటే ఆయన ఇష్టం. కానీ ఇక్కడ ఆక్షేపణ అంశం ఏంటంటే, ఈ మధ్య ఆర్టీఐ ద్వారా సేకరించిన డేటా ప్రకారంగా కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఒకటి, పాయింట్ నెంబర్ 1, ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఒక 3 వ్యక్తులకి ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఓన్లీ ఫర్ లంచ్, భోజనం కోసం 27 crores 37,50,000 ఖర్చు పెట్టారు. ఓన్లీ 3 వ్యక్తులకి ఖర్చు పెట్టారు. అంటే ప్రైవేటు పర్సనల్ మనీ కాదు, ప్రభుత్వ సొమ్ము. అధికార దుర్వినియోగం చేసి ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని, గవర్నమెంట్ సొమ్ముని 3 మనుషులు భోజనం చేయటం కోసం 27.35 crores ఖర్చు పెడతారా? ఇది ఆశ్చర్య కలిగించే అంశం. ఎవరికి సాధ్యం కాదు బహుశా. అంటే ఇంకా అర్థమయ్యేటట్టు మనం స్ప్లిట్ చేసుకుంటా వస్తే 5.475 crores పర్ ఇయర్ 3 వ్యక్తులకి, అంటే 1.825 crores పర్ ఇయర్ పర్ పర్సన్. ఒక వ్యక్తికి సంవత్సరానికి 1.8 crores తిండికి పెట్టారు, ఓన్లీ లంచ్. అంటే ఇంకా స్ప్లిట్ చేసుకుంటే ఒక రోజుకి 50,000 ఒక వ్యక్తికి భోజనం, లంచ్, గవర్నమెంట్ సొమ్ము. అది నా కన్సర్న్. ఇక్కడ జగన్ పాకెట్ నుంచి తీసిన అమౌంట్ కాదు. అదేదో అసలు మనం ఎందుకు మాట్లాడతాం? మనకు అవసరం కూడా అవసరం ఏముంది? ప్రజల సొమ్ము కాబట్టి మనం మాట్లాడవలసి వస్తుంది. అంటే అందులో మన ట్యాక్స్ కూడా ఉంది కదా. అంటే ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్ స్టాటిస్టికల్ డేటా ప్రకారం సగటు ఆంధ్రప్రదేశ్ ఒక వ్యక్తికి నెలసరి ఆదాయం యావరేజ్ చూసుకుంటే 15,000 నుంచి 20,000 రూపాయలు పర్ మంత్. వీళ్ళు ఖర్చు పెట్టింది 50,000 రూపాయలు ఒక మనిషికి, ఒక భోజనం, ఒక రోజు. వాట్ ఇస్ దిస్ అండి? ఎక్కడికి ఏంటి? ఇదే రాజరిక వ్యవస్థ? ఇదే పరిపాలించడం అంటే? ఇదే అధికార దుర్వినియోగం అంటే? ఇదే ప్రజలకు సేవ చేయటం అంటే? ఇది ఒక పాయింటే. ఇంకా కొన్ని అంశాలు మనం చూసినట్టయితే 5 సంవత్సరాల కాలంలో ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్ కి 118 టన్నుల చికెన్, 23 టన్నుల మటన్ బిల్లు పే చేశారు గవర్నమెంట్ నుంచి. గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మనీ. కానీ జగన్ గారు తీసుకున్నది ₹1 జీతమే కదా సార్. ₹1 కదా ఇది. ఆయన పర్సనల్ మనీ ఖర్చు పెట్టలేదు కదా, పబ్లిక్ మనీ, గవర్నమెంట్ నుంచి పేమెంట్ వెళ్ళింది. అందుకే ఇప్పుడు మాట్లాడవలసి వస్తుంది. అది ఆవేదన ఇక్కడ. 118 మెట్రిక్ టన్స్ ఆఫ్ చికెన్ ఎంతమంది తిన్నారు, ఎంతమంది ఉంటున్నారు అందులో? అది పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ పే చేయాల్సిన అవసరం ఉందా? ఇంకొక పాయింట్ మనం తీసుకుందాం. 5 సంవత్సరాల్లో ఓన్లీ ఎగ్ పఫ్ 3.62 crores. ఎగ్ పఫ్లకే 3.62 కోట్లు ఖర్చు పెట్టారే. అది దాని అమ్మ కోడిని కూడా తిన్నా కూడా అంత ఖర్చు కాదు కదా. అట్లా ఎట్లా పెడతారు? అంటే 72 లక్షల సంవత్సరానికి. ఇంకా దాన్ని స్ప్లిట్ చేసుకుంటే 1,000 ఎగ్ పఫ్స్ ఒక రోజులో తిన్నారు. ఎంతమంది ఉన్నారు సార్ ప్యాలెస్ లో? 3 అంటున్నారు. 1000 పఫ్ఫులు తింటూ రోజుకి 50,000 రూపాయలు భోజనం ప్లస్ గవర్నమెంట్ సొమ్ము కదా. అంటే ఏం జరిగింది? అంటే పబ్లిక్ సొమ్ముతో అంత తిన్నారా? అంత తిన్నామని బిల్లులు పెట్టి వీళ్ళు తిన్నారా గవర్నమెంట్ మనీ అనే అంశం కూడా డౌట్గా ఉంది నాకు. ఇంకొక అంశం మనం చూద్దాం. అది ఓన్ హౌస్ కదా, దానికి వ్యూ కట్టర్ అంటారు దాన్ని. అంటే పెద్ద ఫినిషింగ్, 30 అడుగుల ఫినిషింగ్. ఎందుకు? లోపల వాళ్ళు బయటకు కనపడకూడదు, బయట వాళ్ళు లోపల కనపడకూడదు. పర్వాలే, 100 ఫీట్లు వేసుకున్నా పర్వాలే. గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మనీ 12.85 crores. సొంత ఇంటికి పబ్లిక్ మనీ 12.85 crores ఖర్చు పెడితే అందులో మరి ఏ విధంగా చూడాలి మనం? అట్లా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. కేజ్రీవాల్ గారు, అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఒక ఇంటికి 40 కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వ సొమ్ముని, బీజేపీ వాళ్ళు విమర్శల దాడికి ఆయన పదవి పోయింది, అక్కడ ఓడిపోయారు. మరి ఇప్పుడు నేను చెప్పే లెక్కలు చూస్తే ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది, ఎక్కడికి వెళ్తున్నాం మనం, ఈ రాచరిక వ్యవస్థ ఏంటి అనేది. ఫర్నిచర్ రిపేర్స్ కోసం 50 కోట్లు, సోఫా 4.5 crores, ఎయిర్ కండిషనింగ్ 1.5 crores, వీడియో కాన్ఫరెన్స్ సెటప్ కోసం 3.45 crores. ఇంట్లో గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మనీ. జగన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకిగా ముద్రపడ్డ జగన్ రెడ్డి గారు, టెంపుల్స్కి వెళ్ళటానికి ఇష్టపడని జగన్ రెడ్డి గారు, ఉగాది రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ ఇంట్లో వేయించుకున్నారు. వేసిన వాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంతవరకు ఓకే. దానికి 1.5 crores ప్రభుత్వం నుంచి పేమెంట్ చేశారు.
ఓన్లీ ఫర్ సెటప్. ఓన్లీ టెంపుల్ సెటప్ 1.5 crores గవర్నమెంట్ మనీ ఎట్లా పే చేస్తారు? డోర్స్ అండ్ విండోస్ రీప్లేస్మెంట్ కోసం 73 లక్షలు ఖర్చు పెట్టారు. జగన్ రెడ్డి గారి ఇంటికి, సొంత ఇంటికి రోడ్డు వెళ్లే దారిలో రోడ్డు డివైడర్ పెట్టాలని నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ మనీ 5 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్ రెడ్డి గారి ఇంటికి అప్పట్లో మీకు గుర్తుందో లేదో, తాడేపల్లి ఆయన ఇంటి దగ్గర కొంత పూర్ పీపుల్ గుడిసెలు వేసుకొని ఒక పక్కన ఉండేవాళ్ళు. ఆ గుడిసెలు, ఆ చిన్న చిన్న ఇళ్ళు మొత్తాన్ని తొలగించి బయటికి పంపించేసి తరిమేశారు. దానికి 7.67 crores గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెట్టారు. ఎందుకు ఖర్చు పెట్టారు 7.67 crores? అక్కడి నుంచి వాళ్ళని లేపేయటానికి. ఎలక్ట్రికల్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ 3.6 crores. ఈ ప్యాలెస్ ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ 12 crores-కి ఇచ్చారు. అక్కడ దానికి కూడా పేమెంట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళింది. ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, పబ్లిక్ మనీ. ఈ విధంగా మనం తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్, టోటల్ అమౌంట్ చూసినట్టయితే ఓన్లీ తాడేపల్లి ప్యాలెస్లో జగన్ రెడ్డి గారి సొంత ఇంటికి ప్రభుత్వ సొమ్ము, గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మనీ 114 crores 114 కోట్లు ఖర్చు పెట్టారు. ఎలా ఖర్చు పెడతారు? అది గవర్నమెంట్ మనీ ఎలా ఖర్చు పెడతారండి? సొంత ఇంటికి 114 crores. అధికార దుర్వినియోగం, మిస్యూటిలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ పబ్లిక్ మనీ కాదా ఇది? ఇది ఒక పార్ట్ అయితే, నాలాంటి వాళ్ళు ఏం భావిస్తా ఉన్నారంటే, ఈ విధంగా సొంత ఇంటికి ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టే బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టి ఉంటే, ఒక వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టి ఉంటే ఎంతో మందికి ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరిగి ఉండేది కదా. అట్లా చేసి ఉండాల్సింది కదా. అది కదా లీడర్ అంటే లక్షణం. అది కదా ప్రజలు ఆశించేది ఒక నాయకత్వం నుంచి, రాష్ట్రం నుంచి, రాష్ట్ర అధిపతి నుంచి. ఈ విధంగా ఖర్చు పెడితే ఎలా అండి ఆంధ్ర? ఏం అర్థం చేసుకోవాలి మనం? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీళ్ళు ఇంటికి పెట్టిన ఖర్చు ఒక స్టేట్లో, ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ హైవే కానీ, రూరల్లో రోడ్లు కానీ, స్టేట్ హైవే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక స్టేట్ హైవే నిర్మాణం చేయాలంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ స్టాండర్డ్ డేటా చూసినట్టయితే 20 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చు అవుతుంది ఒక కిలోమీటర్కి. వీళ్ళు పెట్టిన ఖర్చుతో 5 కిలోమీటర్ల రోడ్డు గవర్నమెంట్ మనీతో వేసి ఉండే అవకాశం ఉండేది. అది రాష్ట్రానికి ఉపయోగపడే అంశం, ప్రజలకు ఉపయోగపడే అంశం. అట్లా చేసేది ఉండే. ఇంకొక అంశం మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, 50 బెడ్లు ఉన్న ఒక కమ్యూనిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలి అని అంటే యావరేజ్గా 25 నుంచి 30 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఈ విధంగా ఇంటికి ఖర్చు పెట్టిన డబ్బుతో 4 హాస్పిటల్స్ నిర్మాణం జరిగే అవకాశం ఉంది. అట్లా చేసేది ఉండే కదా. అది కదా ప్రజలు ఆశించేది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మనం ఒకసారి చూసినట్టయితే, జల్ జీవన్ మిషన్ అని ఒక స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా తాగునీటిని అందించే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ యావరేజ్ పైప్ లైన్ డ్రింకింగ్ ప్రాజెక్ట్ యావరేజ్ 1 కోటి నుంచి 3 కోట్లు ఖర్చు అవుతుంది. వీళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్తో ఒక 100 విలేజెస్లో ఇంటింటికి కుళాయి ఇచ్చే అవకాశం ఉండేది. మరి అది ఎంత లబ్ధి జరిగేది, ఎంత మందికి లబ్ధి జరిగి ఉండేది? మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కనుక వ్యవసాయదారులకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించి ఉంటే హెక్టార్కి లెక్కల ప్రకారంగా 0.6 నుంచి 3 lakhs ఖర్చు అవుతుంది. సో వీళ్ళు పెట్టిన ఈ ఖర్చుకి 30,000 హెక్టార్ల నుంచి 1.8 lakhs హెక్టార్స్ వరకు డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా వ్యవసాయానికి నీళ్లు అందించే అవకాశం ఉంది. మరి ఎంతమందికి లబ్ధి జరిగి ఉండేది? ఇళ్ళు లేని నిరుపేదలు, ఇప్పుడు చిన్న చిన్న ఇళ్ళు ఇస్తున్నారు ప్రభుత్వం వారు పేదలకి. ఆ ఇళ్ళు కనుక వీళ్ళు ఒక్కొక్క ఇంటికి 5 నుంచి 10 లక్షలు అని అనుకుంటే, వీళ్ళు పెట్టిన ఖర్చుకి 11,000 ఇళ్ల నిర్మాణాలు జరిగి పేదలకి అవకాశం, ఇంటి సొంత గూడు ఏర్పడేది. మరి ఎంత దారుణం చేశారు. మనకి అన్నదాతలు, రైతులు దేశానికి వెన్నెముక. అన్నదాతలకి అన్నదాత సుఖీభవ అని ఒక స్కీమ్ ద్వారా సంవత్సరానికి 20,000 ఇస్తున్నాం, ప్రభుత్వం స్కీమ్ అది. వీళ్ళు ఖర్చు పెట్టిన ఈ పైసలు ఆ రైతన్నలకు ఇచ్చుంటే 5.5 lakhs రైతులకి ఒక్క సంవత్సరానికి ఈ స్కీమ్ వచ్చేది. 5.5 లక్షల మంది రైతులకు ఉపయోగపడి ఉండేది కదా. ఇంకొక తల్లికి వందనం అనే ఒక స్కీమ్ ఉంది. బడికి పోయే పిల్లలకి 15,000 సంవత్సరానికి ఒక స్టూడెంట్కి. వీళ్ళు పెట్టిన ఈ ఖర్చు ఆ తల్లికి వందనం ద్వారా స్టూడెంట్స్కి ఇచ్చి ఉంటే 7.5 lakhs స్టూడెంట్స్ లబ్ధి పడి ఉండేవాళ్ళు. 7.5 లక్షల మంది విద్యార్థులకి బాగుపడి ఉండే అవకాశం ఉంది కదా. అదేవిధంగా స్కూళ్ళ నిర్మాణం కనుక చేసి ఉంటే, ప్రైమరీ స్కూల్స్ నిర్మాణం 20 స్కూల్స్కి నిర్మాణం చేసే అవకాశం ఉండేది పైసలు పెట్టి. అదేవిధంగా సామాజిక పెన్షన్స్, ఎన్టీఆర్ భరోసా లాంటి సామాజిక పెన్షన్స్ నెలకి 3,000 నుంచి 4,000కి ఇస్తూ ఉంటారు. అంటే 36,000 పర్ ఇయర్ పర్ పర్సన్ పర్ మంత్ అని అనుకుంటే, ఇప్పుడు 3 లక్షల మందికి సామాజిక పెన్షన్స్ ఒక సంవత్సరం పాటు వీళ్ళు పెట్టిన ప్యాలెస్ ఖర్చుతో సామాజిక పెన్షన్స్ 3 లక్షల మందికి ఒక సంవత్సరం పాటు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్కు పెట్టవలసిన ప్రభుత్వ సొమ్ముని
సొంత ఇంటి కోసం తిండి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో. ఇది ఏ విధంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయటానికా? సొంత ఇంటికి ఖర్చు పెట్టడానికా? తిండికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికా? డెవలప్మెంట్ వెల్ఫేర్ స్కీమ్స్కి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయటానికి కదా ఎన్నుకుంది. ఇది అధికార దుర్వినియోగానికి ఎగ్జాంపుల్. వీటిలో జగన్ రెడ్డి గారితో ఎవ్వరూ పోటీ పడలేరు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నిన్న ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి గారు నాతో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేకపోతున్నారు అన్నాడు. ఖచ్చితంగా పడలేరు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, ఈయనతో పోటీ పడలేరు. వాస్తవం చెప్పాలంటే ఇది ఒక చాలా పెద్ద భారీ కుంభకోణం కింద చూసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. కానీ గతంలో మనం చూసుకుంటే టీడీపీకి సంబంధించి స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు 2 లక్షల రూపాయల ఫర్నిచర్ ఏదో పెట్టుకున్నారని చెప్పి ఆయన వద్దు తిరిగి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అన్న తర్వాత కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా పెడితే ఆయన వేధించిన వేధింపులకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు సార్. అది ఓన్లీ 2-3 లక్షలకు సంబంధించిన ఫర్నిచర్ మాత్రమే. ఇన్ని కోట్లకు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి సార్? గవర్నమెంట్ ప్రొసీజరు ప్రోటోకాల్ ప్రాసెస్ ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఆఫీస్లో ఫర్నిచర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. నంబర్ 1. ఈ పదవి పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత ఈ ఫర్నిచర్ ఏదైతే ప్రొవైడ్ చేశారో అది వాపస్ ఇచ్చేయాలా, లేదా ఒకవేళ ఆ వ్యక్తి ఆ ఫర్నిచర్ ఉంచుకోవాలి అని అంటే దాని వాల్యుయేషన్ ప్రభుత్వానికి పే చేయాలి. కోడెల శివప్రసాద్ విషయంలో ఆయన ఫర్నిచరు వెనక్కి తీసుకోండి అని రిక్వెస్ట్లు పెడితే స్పందించలా, నేను పేమెంట్ ఇస్తాను అంటే స్పందించలా. అంతటితో ఆగారా? ఆయన టార్చర్ చేశారు, అంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అది తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. నేను అడుగుతున్న జగన్ రెడ్డి గారిని, ప్యాలెస్లో పెట్టినటువంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకున్న కొన్ని అంశాల్లో కోట్లాది రూపాయలు ప్యాలెస్లో ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ముని, అది ఏ విధంగా వెనక్కిస్తారు? వెనక్కి ఇవ్వకపోతే కోడెల శివప్రసాద్ లాగా ఈయన ఏం చేయాలి? అది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్స్ ఏ వెరీ సీరియస్ మ్యాటర్. చాలా సీరియస్, చిన్న విషయం కాదు కదా. మీరు ప్రస్తావించిన ఎగ్జాంపుల్ ప్రకారం మరి ఈయన ఏం చేయాలా? ఇది ఓన్లీ కొన్ని ఎగ్జాంపుల్సే మనకు వెలుగులోకి వచ్చినాయి. ఈ విధంగా చేసిన వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళు ఏం చేసుకోవాలనేది నిర్ణయం వాళ్ళకి వదిలేయాలా. ప్రజలు కూడా ఇది విన్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో చూద్దాం సార్, చాలా సెన్సేషన్ అయిన వీడియో ఇది. ఇంత భారీ కుంభకోణానికి సంబంధించి జగన్ రెడ్డి నిజంగా ఆత్మసాక్షి ఉంటే కోడెల శివప్రసాద్ గారు చేసినట్టు ఏం చేయాలనే దాన్ని మాత్రం నిజంగా ప్రజలకే వదిలేద్దాం. సో చూద్దాం, జరుగుతాం. నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.